అనుకుని మాట్లాడాలి, నా వాళ్ళు అనుకుని ప్రవర్తించాలి. అది మానవతా లక్షణాలు అంటారు, ప్రజాస్వామ్య వాళ్ళం అంటారు దాన్ని. కానీ ఓటేసినోడే నా ఓడు, ఓటేసిన నా ఓడు కాదంటే కాదు. ఇప్పుడు ఆ బేగర్ రామరెడ్డి లెక్క ఆమెకే వేయచ్చు, ఉన్న సర్పంచ్ కాదు ఇప్పుడు కూడా సర్పంచ్ వేయచ్చు. చూసింటారు లోపలికి, చూసింటారు సాక్ష్యం ఉందా? కాదు కదా. ఓటు వేసినా వేయకుండా మనోళ్ళు అనుకోవాలి. కానీ ఏదేమైనా ఇది మాత్రం పద్ధతి. పవార్ గారు చేసింది కూడా పద్ధతి కాదు. ఆయన 22 నాడు తీర్మానం ఉంది, 16 నోటీస్ ఇచ్చాడు. నీ తీర్మానానికి నోటీస్కి పొందలేదు. కరెక్ట్ పద్ధతి కాదు. అట్లా ఒక అధికారిగా ఉండి, ఒక గ్రామ సెక్రటరీగా ఉండి శాంతితో వాతావరణంలో అవసరం సర్పంచ్ సంబంధించాలి. సర్పంచ్ చట్టం గురించి సెక్రటరీ తెలుసు బాగా. సర్పంచ్ గారు అది కరెక్ట్ కాదు, మనం వేయలేము, మనం కూలగొట్టలేము, మనది బాగా జాగా తహసీల్దార్కి ఇవ్వాలి. తహసీల్దార్ కలెక్టర్ అడుగుతాడు, ఆర్డీఓ అడుగుతాడు, అక్కడ డిపిఓ ఉన్నాడు కావాలంటే పై అధికారి. రోజుతో పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి పర్మిషన్ తీసుకోకుండా అన్ని ఇష్టం చేసి చట్టాన్ని చేతులు తీసుకుంటే అది మంచి పద్ధతి కాదు. నేను దాని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఏది ఏమైనా బేగర్ రాముల కుటుంబం చాలా అన్యాయం.